నేను కొట్టింది అరెస్ట్ చేసింది ఒక క్రిమినల్ని. ఆ క్రిమినల్ మీ కొడుకయ్యాడు. దానికి మిమ్మల్ని చూసి బాధపడ్డం తప్ప నేను ఇంకేం చేయలేను. ఏంటి సాధు ఇది? సిట్టింగ్ పార్టీ ఎవరిదో మర్చిపోయావా? నేను ఒక్క ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో గుర్తు చేయమంటావా? చేయండి. ఏదో ఫోన్ చేస్తే ఏదో జరుగుతుందంటున్నారు కదా, చేయండి. తప్పు చేసిన వాడి వైపు నించునే ఆ పవర్ ఏంటో, ఆ పదవేంటో నాకు కూడా చూడాలనుంది. ఫోన్ చేయండి. నువ్వు ఆగు జేడి. సార్, మీ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు, దానికి సాక్ష్యాలున్నాయి. లొంగిపోయిన డ్రైవర్ సూరి కూడా అప్రూవర్గా మారిపోయి నిజం చెప్పేశాడు. కాబట్టి మీరు గొడవలు చెయ్యకపోవడం మీకే మంచిది. తప్పు చేసిన కొడుకు వైపు నుంచున్నారని ప్రజలకు తెలిస్తే మీ పదవికే ముప్పు. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. మరి అలాంటప్పుడు ఇంకా భయం దేనికి? ఏ తప్పు చేయకపోతే సాక్ష్యాలుండవు. అప్పుడు 2 రోజుల్లో మీ కొడుకు నడుచుకుంటూ ఇంటికొచ్చేస్తాడు కదా. ఏంటి అందరూ ఒకటైపోయి నాటకాలు ఆడుతున్నారా? చూడు సాధు, నా గురించి నీకు బాగా తెలుసు. ఆఖరిసారి అడుగుతున్నాను, నా కొడుకు ఎక్కడున్నాడు? సారీ సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేశారు. ఇక నా చేతుల్లో కూడా ఏమీ లేదు. నేను చేయగలిగింది ఏమీ లేదు. జేడి, వద్దని చెప్పానా? ఇది టైము కాదు, ప్లేసు కాదు. ఏమున్నా తర్వాత చూసుకుందాం. ఎవ్వరిని వదిలిపెట్టను. 24 గంటల్లో నా కొడుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. ఓ తర్వాత మీ అందరి పని చెప్తాను. సిద్ధంగా ఉండండి. రమ్య. ఎస్ మ్యామ్. రే కార్తీరా. కారు పంచర్ అయింది సార్, వేయించుకొని వస్తాం. సరే ఏదో ఒకటి చావండి. కెడి, ఆ మినిస్టర్ పోలీస్ పేరు తలుచుకోవాలంటేనే భయపడాలి. అయితే పదజేడి, వెళ్ళి మినిస్టర్ గారిచ్చింది వడ్డీతో సహా ఇచ్చేద్దాం. రే చూసుకోవద్దా? ఎవరో బండి అడ్డు పెట్టారు సార్. రే వెళ్ళి చూడరా. ఆగాగు. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? ఆపండి. ఎవరు మీరు? నేను ఏం చేశానని కొడుతున్నారు? 2 రోజుల ముందు మీడియా ముందు కూర్చొని మా అన్న గురించి తప్పుగా మాట్లాడావు. అమ్మా అబ్బా, ఆగండి ఆగండి. అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడానా? ఎవరా అన్న? మా అన్న ఎవరో తెలీదంటావా? తెలీదంటావా? ఆగండి. తెలియని విషయాన్ని తెలియదని చెప్పినా కూడా కొడతారా? నోటికొచ్చినట్టు మాట్లాడి మళ్ళీ తెలియదంటావా? తెలియదంటావా? ఆపండి. ఇంకోసారి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు
ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాళ్ళేంటి, వాళ్ళ రేంజ్ ఏంటి అని తెలుసుకొని అప్పుడు మాట్లాడు. నిన్ను- అలాగే. అమ్మా ఆ? ఏరు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రై ఎక్కడ రా వాళ్ళు? ఎక్కడ వాళ్ళు? మీరు కళ్ళు మూసుకోగానే వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆపకుండా ఏం చేస్తున్నావురా? మాట్లాడితేనే దవడపళ్ళు రాలేలా కొట్టారు. రేయ్. ఇక ఆపితే ఏమనుందా? రై ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాళ్ళేంటి, వాళ్ళ రేంజ్ ఏంటి అని తెలుసుకొని అప్పుడు మాట్లాడు. వచ్చిందా జేడీకేడీలేనని నాకు అనుమానంగానే ఉంది. సాధువును కొట్టానని పగ తీర్చుకోవడానికి వచ్చినట్టున్నారు. సాక్ష్యం లేకుండా కొట్టారు కదూ. కోలుకోలేని దెబ్బ కొడతా కొడతా. హలో రమ్య, అవునా? ఓకే, ఆయన్ని కొంచెం చూసుకోండి. ఎవరిని చూసుకోమని చెప్తున్నావు దాత్రే? మనం పొద్దున స్టేషన్లో చూసాం కదా పెద్దాయన, ఆయనే. తన మనవరాలు కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారని చెప్పారు కదా. అవును కేదార్, మనకి దొరికిన బాడీ తన మనవరాలదేనంట. ఇందాకే చూసి గుర్తుపట్టాడు. బాడీని పోస్ట్మార్టంకి తీసుకెళ్తున్నారు. కొడుకు కోడలు చనిపోతే ఆయనే కష్టపడి ఆ అమ్మాయిని పెంచారంట. ఇప్పుడు తనని మానభంగం చేసి చంపేశారు. పాపం దాత్రే, ఆ పెద్దాయన ఎన్ని కష్టాలను ఎదుర్కొని నిలబడగలడు. మనవరాలి కోసం బతుకుతున్న ఆయనకి ఇంకా బ్రతకడానికి కారణమే లేకుండా చేశాడా దేవుడు. అవును, అందుకే ఆయన్ని చూసుకోమని రమ్య వాళ్ళకి చెప్పాను. ఆ అమ్మాయి చావుకి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా శిక్ష పడేలా చేయడమే మనం ఆ అమ్మాయికి, ఆ పెద్దాయనకి చేయగలిగే న్యాయం. అవును దాత్రే. సర్లే, రేపు ఎలానో ఆ కేసు గురించి ఆలోచించాలి కదా. ఇల్లుని నిష్కా వాళ్ళు ఎంత చెత్త చేసి పెట్టారో చూద్దాం పద. పద. బాబాయ్, మనం చూస్తుంది మనిల్లేనా? అదే నాకు కూడా అనుమానంగా ఉందమ్మా. ఈ అత్తాకోడళ్ళకి తినడం, మనుషుల్ని టార్చర్ పెట్టడం తప్ప ఇంకేమీ రాదనుకున్నాను. పర్లేదు, ఇల్లు బానే క్లీన్ చేశారు. అవును మావయ్య, ఇంత నీట్గా ఉంటుందని నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత నీట్గా ఉందంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఖచ్చితంగా ఇది నిషిక వాళ్ళ పనైతే కాదు, ఎవరో ఇది చేశారు.